ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాగైనా సరే గెలుపొందాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేయడం మనకందరికీ తెలిసిందే. కొంతమంది డబ్బులిస్తారు, కొంతమంది మందిస్తారు, కొంతమంది రకరకాల గిఫ్ట్‌లు ఇచ్చి ఆకట్టుకోవాలని చూస్తారు. కొత్త కొత్త రకాల మేనిఫెస్టోలు ప్రవేశపెడతారు. రకరకాల స్కీములనమాట, స్కామ్‌లు అవి కూడా. ఆ! చాలా అభివృద్ధి పనులు చేస్తామని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు. అయితే ఈ మధ్య మున్సిపల్ ఎన్నికల్లో చాలా తమాషాలు జరిగాయన్నమాట. అదేంటంటే కొంతమంది అభ్యర్థులు వాళ్ళు గెలుపొందడానికి డబ్బులు పంచారన్నమాట. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు ఒక్కొక్కరికి కొంత మొత్తంలో డబ్బులు పంచి, కొంతమందికేమో చీరలిచ్చారు, కొంతమందికేమో కుక్కర్‌లిచ్చారు, కొంతమందికి హాట్ బాక్సులిచ్చారు. ఇలా రకరకాలుగా ఎవరికి ఏదైతే ఇష్టమో అవన్నీ పంచేశారన్నమాట. విచిత్రం ఏం జరిగిందంటే పంచిన తర్వాత వాళ్ళు ఓడిపోయారు. దాంతో చిన్న పిల్లోడు గదా! మళ్ళీ ఐస్ క్రీమ్ కోసం మారం జేసినట్టు, లేదంటే వాళ్ళేదైనా పోగొట్టుకుంటే మళ్ళీ నాకది గావాలి అని జెప్పి ఏడ్చినట్టుగా ఈళ్ళు గూడా మేమిచ్చిన డబ్బులు మాకు ఓటేయలేదు. మీరు మమ్మల్ని గెలిపించలేదు కాబట్టి మా డబ్బులు మాకు తిరిగిచ్చేయండి. మాకు జెప్పి మాకు తిరిగిచ్చేయండి అని జెప్పేసి గోల జేశారనమాట. ఎవడు ఇయ్యమన్నాడు? ఎవడు మళ్ళీ అడగమన్నాడు అని జెప్పి ప్రజలు కూడా ఇవ్వడానికి తిరస్కరించడంతో వీళ్ళందరూ పేచీ పెడుతున్నారనమాట. ఇప్పుడు చిన్న పిల్లోల్లాగా కొంతమంది ఆ అభ్యర్థి తరపు బంధువులొచ్చి ఇళ్ళ మీద దాడులు గూడా జేస్తున్నారంట. చూసుకోండి మరి డబ్బులు తీసుకుంటే గూడా ఒకవేళ ఆ అభ్యర్థి గెలవకపోతే ఇలాంటి పరిస్థితులు గూడా జరుగుతున్నాయన్నమాట. కాబట్టి ఎవరు నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా చేయడం మంచిది. తీసుకున్న తర్వాత కూడా తిప్పలే. ఒకవేళ మీరు తీసుకుని అతి తెలివి వేయలేదనుకోండి, ఇలా దాడులు గూడా చేస్తున్నారన్నమాట ఇలా. ఇంత పరిస్థితులు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కనపడుతున్నాయన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే డబ్బులు తీసుకొని ఓట్లేయడం గాకుండా నిజాయితీగా ఓట్లేయడానికి ప్రయత్నించండి.